హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హ్యాపీ నేషనల్ డే. ఈరోజైతే బేరన్లో అయితే నేషనల్ డే, కానీ బేరన్లో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. మీకు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా. మామూలుగా అంటే మామూలుగా లేదు వర్షం. అంటే ఇక్కడ బేరన్లో ఇదే పెద్ద వర్షం అనుకోవచ్చు. చాలా అంటే చాలా విపరీతమైన వర్షం పడుతుంది. ఈ సంవత్సరం అయితే ఇదే పెద్ద వర్షము. దాదాపుగా రాత్రి నుంచి కూడా విపరీతమైన వర్షం అవుతుంది. చాలా వరకు రోడ్ల మీద అయితే నీళ్లు నిలిచిపోయినాయి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కావచ్చు, గల్ఫ్ దేశాలలో ఎడారి ప్రాంతాలు కాబట్టి 90% అయితే నీళ్లు భూమికి ఇనుకవు చాలా వరకు అయితే. ఇంకా సౌదీలో అయితే మరీ ఘోరంగా అయితే ఉంటుంది. కొంచెం కూడా వాటర్ అయితే భూమిలోకి పోవు. ఇక్కడ బేరంలో ఏంటంటే కొంచెం దగ్గర సముద్రం ఉంది కాబట్టి సముద్రంలోకి అయితే వాటర్ వెళ్ళిపోతాయి. ఎక్కువ బేరంలో అయితే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి అయితే వర్షం కొంచెం వర్షం ఉండే. ఈ రోజు రాత్రి అయితే చాలా అంటే చాలా వర్షం ఉంది. అయితే రేపు కూడా వర్షం ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 18 తారీఖు రోజైతే ఉరుములతో కూడిన వర్షం అయితే ఉండే అవకాశం ఉంది. బేరంలో మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే డ్రైవింగ్ చేసే మిత్రులు, నేను చాలాసార్లు చెప్పిన, కొంచెము వెహికల్స్ స్పీడ్గా నడిపేటప్పుడు మాత్రం బ్రేకు మెల్లిగా స్లోగా వేసుకోవాలి. లేకపోతే బండ్లు అయితే జారిపోతాయి, చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మిత్రులు, డ్రైవింగ్ చేసే మిత్రులు అయితే ఇది కంపల్సరీ గమనించాలి. అయితే బేరన్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏంటంటే, బేరన్ వాతావరణ కేంద్రం అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి చెప్పిరనుకో, పలాను 9 గంటలకు వర్షం పడుతుంది అంటే కంపల్సరీ కూడా 9 గంటలకు వర్షం పడుతుంది. 10 గంటలకు వర్షం పడుతుంది అంటే కంపల్సరీ కూడా 10 గంటలకు వర్షం పడుతుంది. అంటే ఇక్కడ ఇది చాలా చిన్న దేశం కాబట్టి వీళ్ళ వాతావరణ కేంద్రం మరి ఇంత మంచిగా పనిచేస్తుందో తెలియదు. నాకు తెలిసి అయితే ఇండియాలో కానీ తెలంగాణలో కానీ వర్షం పడుతుంది అని చెప్తే కంపల్సరీ పడదు ఆ రోజు. అట్లాంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం మీకు చూపిస్తా. ఇక్కడ మనకు 9 గంటలకు వర్షం ఉన్నది, 10 గంటలకు వర్షం ఉంది, 11 గంటలకు వర్షం ఉంది, 12 గంటల నుంచి వర్షం బంద్ అవుతుంది. ఇది కంపల్సరీ ఎట్లా ఉందో అట్లా యాజ్ టీజ్గా ఉంటుంది. మరి ఈ దేశము చిన్న దేశం కాబట్టి వీళ్ళ వాతావరణ కేంద్రం ఇంత మంచిగా పనిచేస్తుందో తెలియదు. కానీ నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు ఒక మాట చెప్పారనుకో, వర్షం పడుతుంది అంటే కంపల్సరీ పడుతుంది, వర్షం పడదు అనుకుంటే కంపల్సరీ పడదు. కానీ గంటకు కూడా వీళ్ళు చెప్తారు, మధ్యాహ్నం 12 గంటలకు వర్షం పడుతుంది అంటే కంపల్సరీ పడుతుంది, మధ్యాహ్నం 1కి వర్షం పడదు అంటే కంపల్సరీ పడదు. విపరీతమైన గాలులు ఉంటాయి అని చెప్తే కంపల్సరీ కూడా గాలులు ఉంటాయి.